చార్మింగ్ హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం గురువారం విడుదలైంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాపై వైజాగ్ ప్రేక్షకుల మాటల్లో చూద్దాం. దర్శకత్వం వహించిన నారీ నారీ నడుమ మురారి సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా ఏ విధంగా ఉంది, శర్వానంద్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కథలో కొత్తదనం ఎలా ఉంది. సో ఆడియన్స్కి ఈ సంక్రాంతి బరిలో అనేక చిత్రాలు రిలీజ్ అయిన ఈ పోటీలో కూడా శర్వానంద్ ముందుకు రావడం అయితే ఏ విధంగా ఉంది, సో ఆశించిన విజయాన్ని అందుకున్నాడా లేదా ప్రేక్షకుల మాటలను ఇప్పుడు చూద్దాం. ఓవరాల్ డీసెంట్ వాచ్, ఫ్యామిలీ మొత్తం అందరూ చూడొచ్చు. కామెడీ చాలా బాగుంది. శర్వానంద్ చాలా బాగా చేశారు. హీరోయిన్స్తో తను చాలా బాగుంది, పేరింగ్ చాలా బాగుంది ఇద్దరిది. ఓవరాల్ డీసెంట్ వాచ్. ఈ పండగ ఇంకో హిట్ కొట్టేశాడు శర్వానంద్. చాలా బాగుందండి. కొంచెం ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ అదంతా చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. సినిమా బాగుందండి. బాగుంది బాగుందండి. బాగుంది. ఇట్ సూపర్ హిట్. బాగుంది సార్, చాలా బాగుంది. బాగుందండి మూవీ, సూపర్. చాలా బాగుంది, ఫన్నీగా ఉంది. పర్లేదు, ఎవరేజ్ సూపర్గా ఉంది, బాగుంది, టైంపాస్, సరదాగా ఉందండి. సినిమా బాగుందండి. నైస్ సార్, బాగుంది. బాగుంది సినిమా, బాగుంది. కామెడీ ఓకే, బాగుంది. స్టోరీ ఓకే. డైలాగ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. బాలకృష్ణ నారీ నారీ నడుమ మురారికి దీనికి ఏమో వ్యత్యాసం ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. సూపర్గా ఉంది. అల్టిమేట్ కామెడీ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. కథ ఎలా ఉంది? అంత ఫ్యామిలీ డ్రామా అంతా బాగానే ఉంది. సినిమా అంతా నారీ నారీ నడుమ మురారి బాలకృష్ణ గారితో సూపర్ హిట్ సినిమా. సో మళ్ళీ అదే టైటిల్తో రావడం ఎలా ఉంది? అంటే శర్వానంద్ యాక్టింగ్ కానీ కామెడీ కానీ కథ ఎలా ఉంది ఓవరాల్గా? అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారు దాన్ని బట్టి తీశారు మూవీ. అంతా బాగానే ఉంది సార్ సినిమా ఓవరాల్గా. చాలా బాగుందండి, చూడొచ్చు. ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్, సంక్రాంతికి ఒక మంచి సినిమా అని చెప్పచ్చు. సినిమా ఎలా ఉంది? అండ్ బాలకృష్ణ గారి టైటిల్తో శర్వానంద్ రావడం కానీ, యాక్చువల్ శర్వానంద్ ప్రతి పొంగల్కి హిట్ కొట్టిన హీరో. సో ఈ పొంగల్కి ఆయనకి ఎట్లా ఉంది? సినిమా చూశారు కాబట్టి ఎలా ఉంది? కథ ఎలా ఉంది? కథనం ఎలా ఉంది? సినిమా కామెడీగానే ఉంది. వీళ్ళు పెర్ఫార్మెన్స్ కూడా బాగానే చేశారు. కాకపోతే పండగ సినిమాలు పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి ఆ కాంపిటీషన్కి తట్టుకుంటుందా అనేది ఆలోచించాలి తప్పితే సినిమా వైజ్ ఓకే. ఇది సోలోలో వచ్చి ఉంటే పెద్ద హిట్ అయ్యి ఉండేది. ఇన్ని సినిమాలు కాంపిటీషన్, ఒకవైపు నవీన్ పోలిశెట్టి సినిమా ఒకటి ఉంది, మరోవైపు రవితేజ సినిమా, మళ్ళీ చిరంజీవి గారి సినిమా, రాజాసాబ్, ఇన్ని కాంపిటీషన్ల మీద వచ్చే సినిమా కాకుండా ఉంటే బాగుండేది. సినిమా వరకు ఓకే, జనాలు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి. కథలో ఏమైనా కొత్తదనం చూపించారా డైరెక్టర్? ఎట్లా ఉంది? అంటే ఏ కంటెంట్ మీద నడిచింది? ఇద్దరు హీరోలతో ఆ హీరో క్యారెక్టరైజేషన్ కానీ, ఏమైనా ఆ సాంగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఎట్లా ఉంది ఓవరాల్గా? సినిమాలో న్యూనెస్ ఉంది, కామెడీ కూడా బాగానే చేశారు. కాకపోతే ఆ ఓల్డ్ టైటిల్ కాకుండా ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు అంటే జనాలకి మళ్ళీ న్యూనెస్ రావాలి, ఆ ఓల్డ్ థాట్లోకి వెళ్ళకూడదు. అలాగే సినిమా వైజ్ ఓకేనే, అది మరి జనాలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. ఓకే, కామెడీగా తీసుకుని వెళ్ళే వెరైటీ లవ్ స్టోరీ. ఆ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, కథలో కొత్తదనం కావచ్చు, ఆ సాంగ్స్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ ఫ్రెష్ లుక్ వచ్చింది. ఖచ్చితంగా ఈ పండగ రిలీజ్ అయిన సినిమాలో ఇది కూడా ఒక హిట్గా నిలవబోతుంది. శర్వానంద్ కెరీర్లో కూడా ఇది ఒక మైల్ రాయిగా ఉండబోతుందని చెప్పి చూసిన ఆడియన్స్ చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. Please subscribe to YK TV Network. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. Please watch YK News. Don't forget to subscribe YK News channel.